హాయ్ నమస్తే అండి అందరికీ. ఇప్పుడు మీకు చూపించే ప్రాపర్టీ వచ్చేసి 5 సంవత్సరాల రీసేల్ హౌస్ అండి. ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు 133 గజాల్లో కట్టినటువంటి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. ఈ హౌస్ వచ్చేసి తులసీవనం కాలనీలో అయితే ఉందండి. బీరంగూడకి నియర్ బై ఉంటుంది. బీరంగూడ కమానికి నియర్ బై ఉంటుందండి. 2.5 కిలోమీటర్ దూరం ఉంటుంది బీరంగూడ కమాన్ అనేది. ఈ కనిపించేదే అండి హౌస్ అనేది. 133 గజాల్లో అయితే ఉంటుందండి హౌస్. రీసేల్ హౌస్ 5-6 ఇయర్స్ ఓల్డ్ హౌస్ అండి ఇది. చూడొచ్చండి ఒక చుట్టూ ఏరియా అనేది ఈ విధంగా ఉంటుందండి. కాలనీ చాలా డీసెంట్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది కాలనీ అనేది. ఒక్కొక్కసారి అయితే మనకి ఇంట్లోకి అయితే ఎంటర్ అవుతామండి. ఇంటి సైజ్ మీకు ప్లాట్ సైజ్ వచ్చేసి 22.5 అండ్ 52 అయితే ఉంటుందండి సైజు, ప్లాట్ సైజు. ఇలా ఎంటర్ అవ్వగానే పార్కింగ్ ఏరియా అయితే కవర్ చేస్తున్నా చూడండి. టైల్స్ కానీ మనకి ఫాల్ సీలింగ్ కానీ, ఇల్లు మాత్రం చాలా నీట్గా అయితే ఉందండి. 5-6 ఓల్డ్ అయినా చాలా మంచిగా మెయింటైన్ అయితే చేస్తున్నారు. ఇది మెట్ల కింద అండి. ఇది మెట్ల కింద మన చుట్టూ తిరగడానికి గ్యాప్ అయితే ఉంటుందండి. సౌత్ సైడ్ వచ్చేసి ఒక 1 ఫీట్ అయితే గ్యాప్ వదిలిన్నారు. చుట్టూ మనిషి తిరగడానికి అయితే గ్యాప్ అయితే ఉంటుందండి. మనం మెట్ల కింద వచ్చేసి చూసుకోవచ్చండి. ఇన్వర్టర్ పాయింట్ అయితే ఇచ్చారు. ఇన్వర్టర్ పాయింట్ అయితే ఇచ్చినారండి. ఇది ఈస్ట్ ఫేసింగ్ అండి. ఈస్ట్ ఫేసింగ్ హౌస్ చూసుకోవచ్చండి. మనకి బోర్ వచ్చేసి ఇది వచ్చేసి బోర్ అండి. ఇక్కడ వచ్చేసి సంప్ ఉంటుంది. 5000 లీటర్ వరకు పడతాయండి వాటర్ కెపాసిటీ అనేది. మనకి ఇటు చూసుకోవచ్చండి. నార్త్ సైడ్ అనేది మనకి స్థలం అనేది కలిసి వచ్చిందండి. దాన్ని గార్డెన్గా ఉపయోగించారు. చెట్లు కానీ, మామిడి చెట్లు కానీ, కొన్ని చెట్లు అయితే వేస్తున్నారండి. అన్ని ఉపయోగపడే చెట్లే ఉన్నాయి. ఫ్రూట్స్కి సంబంధించినవి, కొన్ని పూల చెట్లు కూడా ఉన్నాయి. చాలా మంచిగా అయితే గార్డెన్ చేస్తున్నారండి. మామిడి చెట్టు కానీ, ఉసిరి చెట్టు కానీ, కొన్ని పువ్వుల చెట్లు కానీ వేస్తున్నారండి ఇందులో. వీరు చెప్పే ప్రైస్ వచ్చేసి 1,21,00,000 చెబుతున్నారండి. ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్. ఇక్కడ ల్యాండ్ కాస్ట్ వచ్చేసి మీకు 75,000 నుంచి 80,000 నడుస్తుందండి ఈ కాలనీలో. ఈ నార్త్ సైడ్ వచ్చేసి మనకు 2.5 ఫీట్ వరకు గ్యాప్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ అండి. బ్యాక్ సైడ్ కవర్ చేస్తున్నా చూడండి. ఇప్పుడు ఇది ఎంటర్ అవ్వగానే ఈస్ట్ ఫేసింగ్ అండి. ఇదంతా హాల్ ఏరియా కవర్ చేస్తున్నా చూడండి. మరియు ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుందండి చూడడానికి అయితే లుక్. మరియు అండ్ మనకి వుడ్ వర్క్ కూడా చేయించున్నారండి. వుడ్ వర్క్ కూడా చాలా కలర్ఫుల్గా అయితే చేయించున్నారు. అండ్ తలుపు కూడా చూసుకోవచ్చండి. ఇల్లు అయితే కొంచెం చాలా నీట్గా అయితే ఉందండి. చాలా మంచిగా అయితే మెయింటైన్ చేస్తున్నారు. ఇదంతా హాల్ ఏరియా అండి. కిచెన్ అయితే చూసుకోవచ్చండి. కిచెన్లో కూడా వుడ్ వర్క్ అయితే ఇచ్చారండి. మీకు ఇంటి మీద అయితే 80% లోన్ వస్తుంది. అంతా క్లియర్ టైటిల్ అండి. మన బీరంగూడ కమాన్ నుంచి 2.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. మరియు ఔటర్ రింగ్ రోడ్కి అయితే మీకు 2.5-3 వరకు అయితే వస్తుందండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. రూమ్ అయితే వీళ్ళు కలర్ వేసినట్టున్నారు. చూడడానికి మాత్రం ఇల్లు మంచిగా అనిపిస్తుందండి. మరి ఓల్డ్గా అయితే లేదు. మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది. ఇదంతా హాల్ ఏరియా అండి. ఇది హాల్ అండ్ డైనింగ్ ఏరియా. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మనకి వుడ్ వర్క్ అయితే చూసుకోవచ్చండి. కలర్ బాగుంది. కలర్ కాంబినేషన్ అయితే మంచిగా అనిపిస్తుందండి. అంతా క్లియర్ టైటిల్ అండి. మన బీరంగూడ కమానికి ఎవరైనా నియర్ బై చూస్తున్న వారైతే కాంటాక్ట్ అవ్వండి.